సాఫిట్రక్క సాఫిట్రక్క చెత్తులేని బంగ్లాలు అడుగా చక్రాలు లేని కార్లు అడుగా సార్థం లేని మనిషివి నువ్వు నన్ను మాత్రం బాగు చెయ్యి. ఏంది సత్తి ఏవో పాటలు పాడుతున్నావు? ఏంది ఎందుకు పాడుతున్నావు పాటలు? వచ్చిన ఆ సాఫిట్రక్క ముందుగాల ప్రణయామములు మీ దీవనార్థుల కోసానికి సత్తిగాడు కళ్ళల్లో దీపాలు పెట్టుకొని తపస్విస్తుండు. తప్పిస్తుండు కాదురా తప్పించుడు. ఆయన ఏందిరా ఏమో కొత్తగా దీవనార్థాలు నాయ అడుగుతున్నావు నువ్వు? మళ్ళీ నీ దీవనార్థులు కాకుంటే పక్క ఫోన్ల దీవనార్థులు పనికి వస్తాయాక ముందుగాల నన్ను ఆశీర్వచించు, తర్వాత మాట్లాడాక నువ్వు. రే నేనేమన్నా దేవతనా లేకుంటే నాకేమన్నా పర్పత్ ఉందా? తెలంగాణనే గర్వించదగ్గ యాంకరమ్మవు నువ్వు. పల్లాల బియ్యం వండి పెట్టినవు గాని పావుకీలంతా పాయిరం చూపెట్టి దీవెనార్తి పెట్టలేవా? దీవనార్థాలు కాదు కానీ నీకు ఇలా రాత్రికి ఏది వండి పెట్టమంటే అదే వండి పెడతా, సరేనా? తిండి దినాం తినేదే కదా అక్క, రోజు పెడతానే ఉన్నావు. నాకేమొద్దారి దీవెనార్థులు ఉంటే చాలు, అదే నాకు ధీమా. నువ్వు నీ యాక్షన్ దీవనార్థాలు లేవు పాలేవు పో పెద్ద. 6 రాజ్యాలైనా జయించవచ్చునేమో గాని మా అక్కగారి దీవెనార్థులు పొందలేకపోతున్నాను. నేను ఎంత ఫాఫిని, ఎందుకు నాకు ఈ శిక్ష? ఒరే అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు అనుకున్నది దొరకది. నీకేం కావాలో చెప్పు, నేనే ఇస్తా గాని. మీ ఆశీర్వాదాలు గట్టిగుంటే అడవిలున్నా అయోధ్యలున్నా ఒకటే. నా ప్రతి పనికి మీ ఆశీర్వాదం ప్రేమానురాగాలు కావాలి. నా దీవనార్థాలుంటే నీకేం వస్తుందిరా? నువ్వు నాకు దైవాంశభూతం అసొంటి దానవు. నువ్వు పెట్టకపోతే ఇంకెవరు పెడతారక్క? చల్లగా దీవించు. చెప్తే అర్థమైతే లేదారా? నా దీవనార్థాలుంటే నీకేం రావు. ఆయన ఎవరు నీకు చెప్పింది నన్ను అడగమని? కేసీఆర్ సారు మోడీ సార్ని ఏమంటాను అడిగిందక్క? ఖాళీ ఫ్రేమ్ చాయే ఆశీర్వాద్ చాయ్, మేము చల్లగుంటాం అంటాను అడిగిండు. అంటే కేసీఆర్ సార్ మోడీ సార్ని చల్లగా చూడమన్నాడంటే దాని వెనకాల మస్తు మతలబు ఉన్నది తమ్మి. ఏం మర్మం ఉంటదక్క? మోడీ సార్ కేసీఆర్ సారు చల్లగా చూస్తే ఏమొస్తారక్క? మోడీ సార్ దీవించడంటే మోడీ సార్ ప్రేమ వంచితే తెలంగాణకి ఏ తక్లీఫ్ లేకుండా చేయాలి కదా. దేశానికి పెద్ద సార్ మోడీ సార్ వచ్చినప్పుడు పైసలు అడిగితే మంచిగుండు. ఉత్త దీవెనార్థులు ఏం చేసుకుంటారక్క? అరే పైసలు అడిగితే మిషన్ భగీరథకి ఇన్ని కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇన్ని కోట్లు అని ఇచ్చిపోతాడు గంతే. గంతే అంటవేంటిదక్క? పైసలతోనే కదా తెలంగాణ డెవలప్మెంట్ అయ్యేది, ఉత్త దీవెనార్థులతో అవుతుందా? సతీ మోడీ సార్ చల్లగా చూస్తాడంటే ఉత్తగానే ఉందా? కరెంట్ ఇయ్యాలి, స్వచ్ఛ భారత్ కి నిధులు ఇయ్యాలి, స్మార్ట్ సిటీలు చెయ్యాలి, జాతీయ రహదారులకి నిధులు, ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇయ్యాలి. ఏది అడిగితే అది ఇస్తారు. దీవెనార్థం అంటే అది సతీ. కేసీఆర్ సార్ దీవెనార్థులు అడుగుట్లకి ఇంత మర్మం ఉన్నదా అక్క? మరేమనుకున్నావు? కేసీఆర్ సార్ చాలా తెలివిగా మోడీ సార్ని దీవించమన్నారా? అక్క అయితే నన్ను కూడా మంచిగా దీవించక్క, నాకేమొద్దు, నిన్నేం అడగా, దీవించు. అరే మళ్ళా గదే అంటాడు ఈ పోరడు. రాజు దీవిస్తే ఏమన్నా ఫాయిదా ఉంటది కానీ నేను దీవిస్తే ఏమొస్తుందిరా నీ బొందా? అక్క నువ్వు కూడా చల్లగా చూస్తే నేను కూడా పెద్దగా దీవించబడతా కదా అక్క. అక్క దీవించక్క ప్లీజ్ అక్క. అరే బాబు నా తాను ఏం లేదురంటే నువ్వు ఎందుకింటలేవురా? ఎందుకు లేరక్క? నెల జీతం పెంచుతావు, కొత్త బట్టలు కుట్టిపిస్తావు, మంచి పిల్లని చూసి లగ్గం చేస్తా అంటావు. దీవించు మా తాను అఫర్ శాంతి బతిమిలాడుతుంటే గట్ల చేస్తామేంటిది అక్క? నీ ప్రేమానురాగాలు నాకు అవసరమే అక్క. అబ్బా హుషారు పిట్టే, మా అవనికి ఏం అర్థం కాలేదు అనుకున్నాను, మొత్తం ఎరికైంది దీనికి. అయినా తమ్మి నువ్వు అడగకుండా నేను నిన్ను చల్లంగానే చూస్తా. ఒక్క చల్లగా చూసుడే కాదు, దీవెనార్థులు కూడా పెట్టాలి. నువ్వు పెట్టకుంటే నేనే గుంజుకుంటా, అప్పుడు చల్లగా ఉంటా నేను.